మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న రివ్యూ సందర్భంగా రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో 52, 53 నియోజకవర్గాలు బాగా చేశారు. దాంట్లో చాలా బాగా చేసిన వాటిలలో మొదటి నుండి 4వ పేరుగా మన పరకాల రావడానికి అందరి కృషి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా నేను ఇప్పటివరకు స్వతహాగా 7 ఎన్నికలలో పాల్గొన్నాను. అదే కాకుండా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శిగా చాలా ఉప ఎన్నికలలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఈవెన్ ఎన్నికల్లో చాలా సీరియస్ ఉన్న ఎన్నికలు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో అలర్ట్గా పనిచేస్తారు. ఈరోజు దానికన్నా కూడా ఈరోజు మన బూత్ లెవెల్ ఏజెంట్స్ చాలా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. ఒక్కొక్కరి అటెండెన్స్ కూడా చూశాను నేను. అటెండెన్స్ చూస్తే అటెండెన్స్ కూడా 31కి 31 రోజు. అదేవిధంగా మనం చూస్తే 31కి 28, 29, 30, 27 కానీ ఈసారి నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించే విధంగా అటెండెన్స్ బ్రహ్మాండంగా ఉన్నది. 30కి 31కి 30, 28కి 28, 25కి 25, 24కి 24, 28కి 28, 28కి 28, అంటే ఆల్మోస్ట్ 90 to 95% 100% ఉన్నారు. అంటే కడుమలు మేము మొదటి నుండి చేస్తాను కదా అని అంటే మీరు మొదటి నుండి చేస్తున్నారు. అందుగురించి కొంచెం ఈసారి బ్రహ్మాండంగా చేసిన కనుక వాళ్ళని కొంచెం స్పెసిఫిక్ అంటున్నారు. దాంట్లో తప్పలేదు అనుకుంటా కదా. ఎందుకంటే గతంలో ఏది ఇచ్చినా ప్రతి ప్రోగ్రాంలో ఒక నియోజకవర్గంలో వెనుకబడ్డారు వాళ్ళు. కానీ ఈసారి మరి అధ్యక్షుల వారిని, అదేవిధంగా అక్కడ ఉన్న బూత్ ఏజెంట్లను, నేను క్లస్టర్ ఇన్ఛార్జీలను కొంచెము స్పెషల్గా వాళ్ళని అభినందిస్తున్నాను. అంటే ఒక ట్రాక్ తీసుకొచ్చారు. ఆధారం లేకుండా ఆ వ్యవస్థను నడవాలి అంటే వ్యవస్థ ఆధారం, అంతేగాని ఎమ్మెల్యే ఉందా లేదా, గవర్నమెంట్ ఉందా లేదా, ఎవడన్నా సహకరించడా లేదా అనేది కాదు. ఈ రెండు కూడా ఏంటంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే. వ్యవస్థ తనకు తాను, దాన్ని ఎవడు పెట్టుబడిదారులు ఉండరు. ఈ రెండిట్లలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఓనర్లే. ప్రతి ఒక్కరు ఆ ప్రాపర్టీకి అధికారులు ఎవరు, వాళ్ళే ఉన్నారు. దీంట్లో జీతం ఇచ్చేటోడు ఉంటాడు, జీతం తీసుకుంటోడు ఉంటాడు. ఇచ్చేది ఏమైనా ఉంటే అవసరం వస్తే ఇంతో అంత గౌరవ వేతనాలు వస్తే గౌరవిస్తాడు, అంతేకాదు జీతగాలు కాదు, భాగస్వామి. ప్రతి ఒక్కరు భాగస్వాములు. ఈ రెండు వ్యవస్థలు అందరించి ఆలోచించి ఈ రెండు వ్యవస్థను మనం బలోపేతం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. నా పూర్తి టైం అందులోంచే నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంటాను. ప్రభు కొంత నాకు డెవలప్మెంట్ గురించి కూడా టైం ఇవ్వండి. ఒక్కోసారి రాకపోవచ్చు ఇమీడియట్లీ, కానీ తర్వాత అయినా అటైనా వస్తాను, అర్థం చేసుకోండి.